ఆదికాండము 13వ అధ్యాయము 15-16 వచనాలు. ఆదికాండము 13, 15-16 వచనాలు. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద ఉంటూ రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతట నీకును నీ సంతానమునకును, చెప్పండి, సదాకాలం ఇచ్చేదను. కొద్దిమందికి ఎలా ఉంటుందంటే, పెద్ద వర్షం పడ్డాక మొత్తం ఆగిపోద్దు కదా, అని ఉంటుంది. జీవితం కూడా అలా ఉంటుంది. వస్తాడు కారులో, ఏమన్నా నీదేనా? మందే కారు. ఎప్పుడు కొన్నామంటే కొనేసాను. ఏమన్నా మన పరిస్థితి మీకు తెలియదు, నన్ను అండర్స్టిమేట్ చేస్తున్నాను మీరు. మందే కారు, పోదాం హ్యాపీగా వచ్చేస్తారు, ఇంకేం పర్వాలేదు. మళ్ళీ 6 నెలలు చూశాక ఏమన్నా అంటే ఆ కారు పట్టుకెళ్ళిపోయాడు. ఎవడు పట్టుకెళ్ళిపోయాడు? కారు ఇచ్చినోడు కారు పట్టుకెళ్ళిపోయాడు, ఇండ్లు ఇచ్చినోడు ఇండ్లు పట్టుకుపోయాడు. ఇప్పుడు అంతా ఏముందని 10,000 కడితే కారు వచ్చేస్తుంది, అంత లోనే కదా. సో అబ్రహాం ఆశీర్వాదం అలాంటిది కాదు. ఇక్కడ అంటాడు, నీకును నీ సంతానం, అంటే నీ తర్వాత కూడా జనరేషన్, నేను నిన్ను దీవించిన మాత్రం కాదు, నీ బిడ్డలను కూడా ఆ బ్లెస్సింగ్. తర్వాత ఎంతకాలము? ఒక 6 నెలలు ప్రభా, 6 నెలల తర్వాత మళ్ళీ మొదటి స్థితికి వస్తామా? ఇంకెప్పటికి రావు వెనక్కు. ఎప్పుడు బీదోడు అవ్వవు, ఎప్పుడు లేనోడు అవ్వవు. నువ్వు బతికినంత కాలం కోటీశ్వరుడు ఉంటావు, లేదా ధనవంతుడిగా ఉంటావు, ఉన్నత స్థితిలో ఉంటావు, అంత మాత్రం కాదు, సదాకాలము. హల్లెలూయా. ఎంతకాలం ఉంటావు అంతకాలం, సదాకాలము. ఆశీర్వాదము నిన్ను విడిచిపోదు. ఎలాంటి ఆశీర్వాదం అండి? అక్కడ చూస్తేనేమో లోతు తర్వాత బిడ్డలకు కూడా కర్సు తీసుకొచ్చాడు, శాపాన్ని తీసుకొచ్చాడు, బిడ్డలు శపించబడ్డాడు. మోయాబీలు, అమోనీయులకు మూలపురు, అంటే శాపగ్రస్తమైన జనాంగానికి మూలపురుషుడుగా మార్చబడ్డారు లోతు బిడ్డలు. కర్స్డ్ జనరేషన్. తాను శాపగ్రస్తుడు అవడమే కాదు, తన కుటుంబానికి శాపం ఇచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. అయితే అబ్రహాము తనకు మాత్రమే కాదు, తను వెళ్తూ అంటే ఇంక వెళ్ళలేదు, ఇంకా బతికుండా చెప్పాడు ఆ మాట. అది దేవుడు అంటున్నాడు, అబ్రహమా నువ్వు బతికినంత వరకు దీవెన కాదు, నీ బిడ్డలు, నీ తరము అందరూ కూడా ఆశీర్వదించబడి. ఇస్సాకు ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ఆశీర్వాదం, బ్లెస్డ్. కాబట్టి ఎందుకు ఇలా జరిగింది అంటే సోదరుడ సహోదరి, 2 కారణాలు చూద్దాం. 2 కారణాలు. మొదటి కారణం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం దయచేసి చదవండి. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. మొదటి రహస్యం ఇక్కడ అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించున్న దేశమునకు వెళ్ళుము. దేవుడు అన్నాడు ఏమని? నీవు లేచి నీ బంధువులను వదులు, ఇంటిని వదులు, ఆ విధంగా నీ ఊరును వదిలి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. సరే ప్రభా, వెళ్తాను. చూడండి, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు అబ్రహాముకు అనుకూలంగా ఉన్నాడు, లోతుకు వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే దేవుడు పక్షపాతే? దేవుడు పార్షియాలిటీ చూపిస్తాడా? దేవుడు ఏమన్నా కొంతమందికి అనుకూలంగా కొంతమంది ప్రతికూలంగా ఉండడానికి ఆయనలో పక్షపాతం ఉందా? చెప్పండి, లేదు. మరి ఎందుకు అలాగూ? ఇప్పుడు చెప్తాను. దేవుడు నీకు అనుకూలంగా ఉండాలి అంటే దాని ముందు నీవు దేవునికి అనుకూలంగా ఉన్నావా, నేను దేవునికి అనుకూలంగా ఉన్నానా, అది మనం చూసుకోవాలి. ఆయన నీకు అనుకూలంగా ఉండాలంటే ముందు నీవు ఆయనకు అనుకూలంగా ఉండాలి. లోతు ఎందుకు అలా శాపగ్రస్తుడు అయిపోయాడంటే దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేశాడు. అబ్రహాముకి ఎందుకు దేవుడు అనుకూలంగా ఉన్నాడు? అబ్రహాము దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహమా నీవు అన్ని వదిలేసి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. సరే ప్రభా, లోపడ్డాడు. అంటే దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. ఎక్కడ ప్రభా, ఏ ఊరు నాయనా, అక్కడ వాటర్ సప్లై ఉందా, మంజీరా కనెక్షన్ ఉందా, ఏ క్వశ్చన్ లేదు. నేను నీకు చూపించే దేశము, అది ఏ ఊరు ఎక్కడో ఏమో తెలియదు. బయలుదేరాడు.
దేవుడికి అనుకూలంగా నడిచాడు. దేవుడు నీకు అనుకూలంగా ఉండాలంటే ముందు నువ్వు దేవుడికి అనుకూలంగా నడవాలి. సరే, ఒకటి. తర్వాత రెండవది ఏం చేశాడు అబ్రహాము? చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆదికాండం 13:18. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి ఆ, అక్కడ యెహోవాకు బలిపీఠం అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. కాబట్టి రెండవది చూస్తే అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఏమిటి బలిపీఠం అంటే? ఆరాధన, స్తుతి, అర్పణ. ఆరాధన అంటే అర్పణ అన్నమాట. బలి అర్పణ అంటే ఒక పశువుని అర్పిస్తారు. పాత నిబంధనలో అర్పణ అనేది బలిపీఠం మీద అర్పించేవారు. కాబట్టి ఇక నూతన నిబంధన చూస్తే ఇది స్తుతి, ఆరాధన. ఇంకో విధంగా చెప్పాలంటే దేవునితో సంబంధము. అబ్రహాము దేవునితో సంబంధము. ఎందుకంటే బలి అర్పిస్తున్నాడు. స్తుతి, ఆరాధన దేవునితో సంబంధాన్ని తీసుకొస్తుంది. మొదటిగా లోబడ్డాడు, దేవునితో సంబంధము. రెండవది స్తుతి, ఆరాధన లేదా దేవునితో సంబంధాన్ని కొనసాగించాడు. కాబట్టి అబ్రహాము అలా దీవించబడడానికి కారణం ఏమిటంటే, సోదరుడ సహోదరి, అబ్రహాము లోతు అంతా తీసేసుకెళ్ళిపోయాడన్న, అంత యోర్ధాన ప్రాంతం అని తీసేసుకున్నాడు, ఆ నీళ్లు పారేదని తీసేసుకున్నాడు, అక్కడ వచ్చి కాలువ పక్కన ఉన్న అది తీసేసుకున్నాడు, మొత్తం తీసేసుకుని చవిటి బూన దేని పరికరాని చెత్త నాకు ఇచ్చాడంటే అనట్లేదు అబ్రహాము అంటున్నాడు, ఏం కావాలో తీసుకో, నాకు దేవుడు చాలు. దేవుడు నాకు అనుకూలంగా ఉంటే నాకు కావలసిన ప్రతిదీ, హల్లెలూయా, ప్రతిదీ నేను పొందుకోగలను. అది తెలుసు అబ్రహాముకు. నీకేం కావాలో తీసుకో. ఇంకా నేను దాన్ని బట్టి కాదు. చూడండి, ఫస్ట్ ఛాన్స్ లోతుకి ఇచ్చాడు. లోతు గొప్పోడవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్నీ మొత్తం తీసేసుకున్నాడు, విలువైనది. చూడండి, ఒక ఎగ్జాంపుల్. హైదరాబాద్లో ఇప్పుడు సపోజు మనకు గొప్ప నాయకుడు లేదా ప్రభుత్వంలో ఉన్న అధినేత అనొచ్చు, నీకు ఎక్కడ జాగా కావాలో కోరుకో అన్నాడు అనుకోండి. ఎక్కడ కోరుకుంటాం? ఎక్కడ వీకర్ సెక్షన్లోనో లేకపోతే అవుట్స్కట్స్లో కోరుకుంటామా? హైదరాబాద్లో ఎక్కడైనా నీకు ఏది కావాలని ఒక 600 గజాలు నీకు ఇచ్చేస్తా అన్నాడు అనుకోండి. ఎక్కడ కావాలని కోరుకో. ఎక్కడ కోరుకుంటాం? బంజారా హిల్స్లో కోరుకోవాలా, జూబ్లీ హిల్స్లో కోరుకోవాలా, కొండాపూర్లో కోరుకోవాలా, హైటెక్ సిటీ దగ్గర కోరుకోవాలా? ఎక్కడ కోరుకోవాలి? ఏమంటాం సార్, ఆ హైటెక్ సిటీ మెయిన్ బిల్డింగ్ ఉంది కదా, దాని పక్కన ఉంది సార్, కరెక్ట్ చూసి వచ్చాను, 600 ఇచ్చేసాను సార్. లేదా పెద్ద మాల్ కట్టారు కదా సార్ మొన్న హైటెక్ సిటీ దగ్గర, దాని పక్కనే ఉంది సార్ 600 గజాలు, అది ఇచ్చేయండి సార్, గజం 2 లక్షలు 3 లక్షలు అంట, అది ఇచ్చేసేయండి. అదే కోరుకుంటాం. ఎందుకంటే నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు ది బెస్ట్ కోరుకుంటావు. అబ్రహాం ఏం చేశాడు? ది బెస్ట్ ఏమిటి చెప్పండి? అది హల్లెలూయా. ది బెస్ట్ ఏమిటంటే ప్రభు, దేవుడు, అది ఆయనకు తెలుసు. మనం ఏమిటంటే దేవుని వదలడానికి ఏదైనా వదిలేస్తాం. సంతకం పెట్టాను, క్రైస్తవుడు కాదండి, తీసుకొచ్చాను, అందుకని గబగబా తొందర తీసుకొచ్చాను, మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ ప్రైజ్ లాడు అంటాడు ఆయన. వస్తే ఆయన పంపించే, బయట పంపించే, తీసుకొచ్చి ఎక్కడ గీకేస్తా, నేను కాను బా ఎంత తెలివిగలన్నా. మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రభా అంతా నీదేనాయన, అయ్యా నీ కోరికైనా అంతా, అరే ఏమిచ్చామని అంతా ఎందుకు ఊరికి ఫ్యాన్సీ డైలాగులు అది విని ఆ చెవుల్లో శేషభోజనాడు అనిపిస్తుంది. అది ఆపే కాసేపు, అంతా నీది అని ఆపేసి, ఏది ఇచ్చేది లేదు కాబట్టి నోటు తనడమేగా. ఇక్కడ అబ్రహాము తెలుసు ఏమని, నాకు శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే నా దేవుడు నాకు శ్రేష్టమైన వాడు, ఆయన ద్వారా నేను ఏదైనా పొందుకోగలను. లోతు తీసుకోపో బుద్ధిహీనుడా, నీ తెలీదు, నీ కనబడింది గొప్ప అనుకుంటున్నావు. కాబట్టి ఎందుకు దేవుడు అబ్రహాముకు అనుకూలంగా ఉన్నాడంటే, అబ్రహాము దేవునికి చెప్పండి అనుకూలంగా ఉన్నాడు, లోబడ్డాడు, దేవునితో సంబంధం కొనసాగించాడు. దేవుని బిడ్డ, నీవు కూడా దేవుడు మనకు అనుకూలంగా ఉండాలి అంటే నీవు ఆయనకు అనుకూలంగా ఉండాలి.